టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఎవరివన్. మరి తెలంగాణలో టెట్ సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ నిన్నటితో ప్రారంభమైన విషయం. అలాగే మరి కొలువుల జాతర, డిఎస్సి, గురుకుల, ఇతరత్ర మరి కానిస్టేబుల్ సంబంధించి అంశాలు, మరి పోటీ పరీక్షల సిలబస్లో మార్పులు మొదలగు అంశాలతో మరి ఈరోజు మీరు చూస్తే సిలబస్లో మార్పులు, నేడు వీసీలతో సమావేశంగా టీజీపీఎస్పీ. మరి పోటీ పరీక్షల సహా గ్రూప్ సిలబస్ మారనుందా, కొన్ని అంశాలను తొలగించనున్నారా అంటే అవుననే సంకేతాలు వెలువడనున్నాయి. సిలబస్తో సహా ఇతర సంస్కరణలపై టీజీపీఎస్సీ బుధవారం ఉన్నత సమీక్ష నిర్వహించింది. మొత్తానికి అయితే మరి అంటే సమీక్ష సమావేశం సంబంధించి అఫీషియల్గా సిలబస్ మార్పులు లేకుండా మరి వార్తా సారాంశంలో ఈరోజు మీటింగ్ ఉన్నట్టు, మరి సిలబస్ మార్పులు ఏమైనా చేయాలా వద్దా అనే అంశంపై కూడా గ్రూప్ సంబంధించి మరి ఈ అంశాలు ఉంది. ఇక డిఎస్సి టెట్ అయితేనే ఎలాంటి సిలబస్ మార్పు లేదు, మరి పాస్ సిలబస్ ప్రకారమే కాన్స్టిట్యూన్సీగా ఉంటుంది. ఎందుకంటే టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే పరీక్షలకు మాత్రమే ఆయన మార్పులు చేయాలా, అంటే ఆంధ్ర సంబంధించిన సిలబస్ ఉంటే తొలగించాలనే అంశం పైన మాత్రమే ఇప్పుడైనా తర్వాతైనా ఖచ్చితంగా తొలగించే అంశాలు ఉంటాయి కాబట్టి వాటిపైన మాత్రం సమీక్ష ఉంది. ఇంకా మరొక ముఖ్య విషయం, మరి టెట్ సంబంధించి నిన్నటితో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఉపాధ్యాయ పరీక్ష 2020 సంబంధించి మంగళవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు టెట్కు 1890 దరఖాస్తులు అందాయి. పేపర్ 1కు 558, పేపర్ 2కు మరి 1101, రెండింటి కలిపి 230 దరఖాస్తులు వచ్చాయి. అంటే రెండింటి కలిపి అంటే పేపర్ 1, పేపర్ 2 అప్లై చేసిన వాళ్ళు 231. ఇక మరి అప్లికేషన్ సంబంధించి 1890 వస్తే ఫీజు చెల్లించిన వారి సంఖ్య 2072 మంది ఉన్నారు. అంటే ఫీజు ఏమో 2072 మంది చెల్లిస్తే అప్లై చేసిన వాళ్ళు మాత్రం 1893 మంది ఉన్నారు. పేపర్ 1కు 598, పేపర్ 2కు 1221, రెండింటి కలిపి 253 మెంబర్స్ సంబంధించి ఫీజు చెల్లించారు. మరి ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఏట్ ఆప్షన్ ఉండకపోవడం ఉంటుంది కాబట్టి, అంటే అంశాలు జోలికి వెళ్ళకుండా అభ్యర్థులందరూ క్లారిటీగా మరి మీ సేవలకు వెళ్ళి అప్లై చేసుకుంటే మరి తప్పులు లేకుండా మిస్టేక్ చూసుకొని 1-2 సార్లు చూసుకున్న తర్వాత అప్లై చేస్తే బాగుంటుంది. మరి టెట్ డిఎస్ సంబంధించి కూడా అప్డేట్ మనం డైలీ ఇస్తూనే ఉంటాం. మన యాప్ ద్వారా, అంటే మన రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ తరఫున కూడా డైలీ అప్డేట్ అందజేస్తూ ఉంటాం. టెట్ సంబంధించి టెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా డిఎస్లో 20% వెయిటేజ్ కల్పిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మార్కులు ఉంటే అభ్యర్థులు కూడా వెసులుబాటు ఉంటుంది. ఇంకా మరొక ముఖ్య విషయం, మరి కొలువుల జాతర త్వరలో 20,000 పోస్టుల భర్తీకి సమాయత్తం, నోటిఫికేషన్లకు రాష్ట్ర సర్కార్ సమాయత్తం, నెలాఖరులో ప్రక్రియ ప్రారంభం. మరి రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతుంది. మరి టీజీపీఎస్సీ, గురుకుల, పోలీస్, వైద్య విద్య సంబంధించి కావచ్చు అనేక రకాల నోటిఫికేషన్ సంబంధించి మరి ఈ నెలాఖరులో ఇస్తారని, మొత్తానికైతే ఈ నెలాఖరులో ఆర్టీసీ వైద్య విద్య సంబంధించి మాత్రం ఇవ్వనున్నట్టు ఇవ్వడం జరిగింది. ఇక మొత్తానికైతే మరి పలు విభాగాలు కలిపి 23 ఖాళీలు ఉన్నట్టు, మరి కొన్ని ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం చేరినట్టు ఇవ్వడం జరిగింది. మరి గురుకులకు సంబంధించి ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల డిఎస్ సంబంధించి కూడా మరి త్వరలోనే సమావేశం కానున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆర్థిక శాఖకు నివేదిస్తే దాదాపు 10,000 పోస్టులు డిఎస్సీ పడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. గురుకులాలు కూడా ప్రస్తుతం ఉన్న ఖాళీ అయితే 3-4 వేలు ఉన్నాయి కాబట్టి మరొక కొన్ని ఖాళీ కలుపుకున్న గురుకులాలు కూడా అవుతాయి కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టెట్ డిఎస్ సంబంధించి కూడా నోటిఫికేషన్ వెలువడ, అంటే రాబోయే రోజుల్లో గురుకులకు సంబంధించి డిఎస్ సంబంధించి కావచ్చు మరి ఇతరత్ర ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి ఖచ్చితంగా మరి ప్రభుత్వం అన్ని రకాల నోటిఫికేషన్ విడుదల చేయడానికి అయితే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మరి టెట్ సంబంధించి మాత్రం అప్డేట్ విషయం ఆల్రెడీ మనం ఇంకా మరి పోటీ పరీక్ష సిలబస్ సంబంధించి టీజీపీఎస్సీ సంబంధించి కూడా న్యూస్ ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అనేక రకాల నోటిఫికేషన్ ఉండడం నేపథ్యంలో మన విద్యార్థులు, అంటే మన అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే. ఇక మరి టెట్ దరఖాస్తులో టెక్నికల్ సమస్యలు కూడా నేను మధ్యాహ్నం వెలువడంతో మరి అభ్యర్థులు సంబంధించి కావచ్చు ఇతరత్ర అంశాలు విద్యాశాఖ క్లియర్ చేయడంతో మరి సాయంత్రం నుంచి కూడా టెట్ సంబంధించి సైట్ ఓపెన్ కావడం, మరి అభ్యర్థులు అందరూ అప్లై చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు కూడా త్వరగా అందరూ అభ్యర్థులు టెట్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి త్వరగా అప్లై చేసుకుంటే అభ్యర్థులు కూడా మరి ఏం మిస్టేక్స్ కాకుండా ఉంటాయి కాబట్టి సో ఇది అప్డేట్. థ్యాంక్ యూ. వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 year వ్యాలిడిటీతో పాటు 1 month, 3 months, 6 months, 9 months వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 88855555202.